లంచ్ బాక్స్లోకి హెల్తీగా ఏం పెట్టాలని రోజు వెతుకులాట అవునా కదా, దానికే ఈ రెసిపీ అండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగలండి, ఇవి చక్కగా మొలక వచ్చినవి. ఒక 2 days అయితే వస్తాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇందులో ఏంటంటే చిక్కులు కూడా మొలకొచ్చినాయి యాడ్ చేస్తున్నాను నేను, ఇది ఆప్షనల్గా. ఉడికేప్పుడే వేసేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ టైంలో మనం ఒక 3 నుంచి 4 వరకు టమాటోస్ని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇది ఉడికిపోయింది కదా, ఇలా ఉడికింది అన్న తర్వాత దాన్ని 2 partsగా కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో 3 varieties, ఎందుకంటే పిల్లలు అన్నీ తినరు కదా, ఇది హెల్తీ ఫుడ్, దీన్ని ఏదో రకంగా వాళ్ళకి ఇస్తే బెటర్ అని ప్యాన్ పెట్టి కాస్త పోపు చేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు చూస్తున్నారు కదా, అది ఉంటే వేరే అంటే నిజంగా చెప్తున్నా ఫీల్. మీరు కూడా ఇలా ఫీల్ అయితే ఒక లైక్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేసుకోవాలి, కర్రీలో బాగుంటాయి. కొన్ని పచ్చిమిర్చి అండి వేసుకుని, కావాలనుకుంటే ఇందులో ఈ టైంలోనే పల్లీలు యాడ్ చేసుకోవచ్చండి. కాస్త పసుపు వేసి పల్లీలు యాడ్ చేస్తే ఏంటంటే అవి కొంచెం క్రిస్ప్ అయ్యాక మనం టమాటో వేసుకోవాలి. లేదంటే కర్రీ అంత అయ్యాక కూడా ఫస్ట్ ఆయిల్లో వేయించి తీసి పక్కన పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఆ టమాటోస్ ఉడికేలోపు మనం పక్కన బీట్రూట్ ఒకటి సరిపోతుందండి. చక్కగా వాటర్ పోసి కొన్ని వాటర్ పోయాలి. జ్యూస్లాగా పట్టుకుంటే ఏంటంటే ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే దాని జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ డిష్కి అండి. ఇప్పుడు చూడండి, టమాటో ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే దానికి సరిపడా సాల్ట్, కాస్త కారం, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకుని ఒక 10 minutes అయితే చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఆ శనగల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకుని ఒక 5 minutes ఉండాల్సిందే, ఉంటే మీకు ఆల్మోస్ట్ అయినట్టే. అది అయ్యేలోపు పక్కన పెట్టుకునే మొలకలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి, పక్కన పెట్టేసేయాలి అవి. ఇప్పుడు ఇక్కడ అయిపోయినట్టే కర్రీ అండి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. ఎండింగ్లో కాస్త కొత్తిమీర వేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పల్లీలు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. మిక్సీ పట్టాం కదా, ఇలా పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. వేసుకుని అన్ని మిల్ మేకర్ వేయాలండి, అవి కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఆ మిల్ మేకర్ పట్టేప్పుడు 1-2 వెల్లుల్లి వేసి పడితే బాగుంటుందండి. ఇంకో ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి, చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మాత్రం 1-2 మిర్చి వేస్తే సరిపోతుంది. కాసిన్ని పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర వేసుకుని కాస్త మగ్గుతున్నది అన్న టైంలో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ తెచ్చి వేసుకోవాలండి. అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాతే మిల్ మేకర్ పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది వేసిన తర్వాత ఇంకా ఎంత ఆయిల్ ఉంటే అంత పీల్చేస్తుందండి, అది బాధ. దానికి సరిపడా సాల్ట్, కారం వేసేసుకుని కలపాలండి. కలిపి ఒక 2 to 3 minutes ఉంచాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా, ఇప్పుడు ఆ బీట్రూట్ జ్యూస్ని ఇందులో వేయాలండి. ఇదే బాగుంటుంది అసలు, మంచి కలర్కి వచ్చి కర్రీ ఎంత బాగుంటుందో చూడ్డానికి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మామూలుగా బీట్రూట్ కర్రీ చేస్తే బాధ కదా, ఇలా స్ప్రౌట్స్ తినమన్న బాధే. అందుకని చూసారు కదా, కర్రీ 5 minutesలో అయిపోయింది. కొత్తిమీర వేసి ఇంకొక 2 minutes ఉంచి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి తీసి. ఇది అయ్యేలోపు పక్కన మనం చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి. ఓన్లీ శనగలు కాదు, ఈ ప్లేస్లో మీరు ఏదైనా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే అది స్ప్రౌట్స్ అని వాళ్ళకి తెలియదు, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సాఫ్ట్గా అయిన తర్వాత పూరీ సైజ్ అయితే చాలు మనకి. ఫస్ట్ దానికి చేసుకుని పల్చగా చేసుకోవాలి. ఇలా 3-4 చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన ఈ టైంలో ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసేయాలండి. ఇదేంటంటే ఫుల్గా మనం వీటిని కాలనివ్వద్దు, జస్ట్ ఇటు అటు మనకి సమోసాకి చేసుకుంటాం కదా షీట్స్, అలాగే అండి. జస్ట్ అటు ఇటు అయిందంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ పైన అప్లై చేయాలి, చేసి ఆ మార్క్ కనబడినట్టు ఉంటే సరిపోతుంది. దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇంకా చూడండి, అటు ఇటు కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది. 2 minutes ఉంటే సరిపోతుంది పెనం వేడైతే. కాకపోతే మాత్రం ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. అవి తీసి మనం పక్కన పెట్టుకునేసి కొద్దిగా చల్లారుతుంది అన్న టైంలో ఇందాక మన కర్రీ చల్లారిపోయింది కదా, ఆ కర్రీని ఇందులో పెట్టుకోవడమే. మనము ఇంకో కొంచెం స్టైలిష్గా పెడితే పిల్లలు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళని అట్రాక్ట్ చేయడమే కదా మన పని.
వాళ్ళ హెల్త్కి అవసరమైన ఫుడ్ని మనం అందించాలి, అదే మన మోటో, అవునా కదా. బీట్రూట్ చాలా మంచిది, స్ప్రౌట్స్ చాలా మంచివి. అందుకని ఏదో రకంగా వాళ్ళకి పెట్టడమే మన పని. ఇలా టూత్పిక్తో లాక్ చేస్తే ఏంటంటే అది బయటికి రాదు, వాళ్ళకి చూడడానికి కూడా కొత్తగా కనిపిస్తుంది అనమాట. వాటిని మళ్ళీ పెనం మీద లో ఫ్లేమ్లో పెట్టాలి, చాలా లో ఫ్లేమ్ ఉండాలండి. అటు ఇటు కాస్త ఆయిల్ రాసి వాటిని కనుక కాల్చుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి. ఏదో కొత్తగా కనిపిస్తుంది వాళ్ళకి, రోజుకు కొత్తది కావాలి, అవునా కదా. అందుకని మనం కూడా బోర్ కొట్టకుండా కొత్తవి చేయాలి అంతే. ఇంకా అది అయిపోయిన తర్వాత దానికి టైం ఎక్కువ కదా, మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా పెట్టుకుని దాన్ని పరాటాలాగా కూడా చేసుకోవచ్చు. లోపల ఫిల్లింగ్ పెట్టి చక్కగా క్లోజ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. అది కూడా పల్చగా చేసుకోవాలండి, మీకు బయటికి ఏం రాదు. ఎందుకంటే కర్రీ మనము ఆ కర్రీలో పెద్దగా ఏమి పీసెస్ లేవు కదా, అన్నీ ఉల్లిపాయ చిన్నగానే కట్ చేసుకున్నాము. మనకి మిల్ మేకర్ కూడా పౌడరే వేసుకున్నాం కదా, అందుకనే ఇందులో మనం ఏంటంటే స్ప్రౌట్స్ని మిక్సీ పట్టింది. మీకు ఎంత అంటే అంత పల్చగా వస్తుంది, బాగుంటుంది. అటు ఇటు చక్కగా కాల్చుకుని ఇందాక కర్రీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో పెట్టుకుని తింటే ఆహా అసలు చాలా బాగుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.